రైతు సోదరులకు నమస్కారం. ఇంటిపైన చిన్న చిన్న గదుల్లో ఈ కొమ్మిసి పిట్టలను పెంచుతూ రోజుకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి 1 గంట ఉదయం గంట సాయంత్రం గంట పార్ట్ టైంగా పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్న రైతు గురించి మనం తెలుసుకుందాం. ఇది 43 రోజులుగా పిల్లలు దాటిన తర్వాత నుంచి ఇవైతే గుడ్లు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాయి. ఈ బ్యాచ్ మొత్తం కూడా గుడ్లు పెట్టే బ్యాచ్ని రైతు మనకు చెప్పడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు రైతు విషయాల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇవి పెద్ద సైజ్ అండి. ఇవి ఈ గుడ్లు పెట్టి మాట అండి. ఇదిగోండి ఎగ్స్ పెట్టిన చూసారా. ఓకే, ఇవి మొత్తం గుడ్లు పెట్టి బ్యాచ్ అండి. ఇవి ఓన్లీ గుడ్లు పర్పస్ అండి. మన పిల్లలు కుట్టించుకుంటామని చెప్పాం కదా మీకు ఇందాక. అవునండి, అవును. ఇవి ఓన్లీ గుడ్లు పర్పస్ అండి. గుడ్లు పెట్టించి ఇదిగోండి ఎగ్స్ ఇయ్యానండి. ఓకే, ఇదిగోండి ఎగ్స్. ఈ ఎగ్స్ పెడతాయి మాట. ఇప్పుడు ఇవి గుడ్లు పెట్టి బ్యాచ్లు ఉన్నాయి కదండి. అవునండి. ఇవి మొత్తం ఎన్నండి మీరు గుడ్లు పెట్టడం కోసం ప్రత్యేకించి ఉంచేది? 150 అండి. 150 సరిపోతాయి. 150 డైలీ 120 గుడ్లు పెడతాను. ఓకే అండి. డైలీ 120 పెడతాయండి. 150 అండి. ఓకే, మీకు 150 మీద ఇందులో మగవెన్ని వస్తాయండి, ఆడవెన్ని వస్తాయి? మగే 35 వస్తాయండి. మగే 35 వస్తాయండి. ఓకే, ఆడేమో 135 అండి. అంటే మీకు ఎలా అండి రేషియో ఎలాగా? ఎన్ని ఆడాట్లకి? 3 ఆడాట్లకి 1 మొగదండి. 3కి 1 అండి. 3 ఫీమేల్ కి 1 మేల్ అండి. ఓకే, కరెక్ట్గా మనకి అలా అదే అండి. ఇప్పుడు ఇందాక మీరు నన్ను ఒక ఆన్సర్ అడిగారు సార్, చెప్పమంటారా? మొదదేదో ఆడదేదో చూపిస్తున్నారు. అవునండి, అవును, అవును. అది ఫుల్ గా మీకు ఇది చూపిస్తాను, ఒకసారి చూడండి. బాగా రియల్ గా చూపిస్తాను, బాగా తెలుస్తుందండి. ఈ బాడొచ్చు కూడా బాగా హెవీ అండి. ఇది మీకు దగ్గర చేస్తున్నా చూస్తారా? ఇదిగోండి, మీకు తేడా తెలుస్తుంది చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఏముందండి రెడ్ గా చూసారా? రెడ్ గా ఉంది. ఇది మొగదండి. ఇది ఆడదండి. ఆడది. తేడా తెచ్చిందండి మీకు రెండు. నీకోండి తెలుస్తుంది కానీ తేడా. ఇది కొద్ది ఎరుపులా ఉందండి కింద. ఇది మొగది. ఇది మచ్చలు వచ్చి ఇది తెల్లదండి. అంటే లెఫ్ట్ లో ఉన్నది తెల్లదే, రైట్ లో ఉన్నది మొగదే. కలర్ కూడా తెలుస్తుంది కదండి అది ఫుల్ గా. ఇది ఇంచుమించు 300 గ్రాములు ఉంటుందండి ఒక్కో పెట్ట. ఒక్కో పెట్ట వచ్చి 300 గ్రాములు. 3 పెట్ట. ఇది ఈ 300 గ్రాములు పెట్ట ఎన్నాళ్ళ వయసు నుంచి ఉంటుందండి? ఇది ఇంచుమించు 6 నెలలు అండి మాది. 6 నెలలు. 6 నెలలు అండి. ఇంకా పెరుగుతుందండి రోజు రోజుకి. ఇవి మామూలుగా పందెం పుంజులు కొట్టుకుంటాయి కదండి, అలా కూడా ఏమన్నా కొట్టుకుంటాయండి? కొట్టుకోవండి, ఓన్లీ క్రాసింగ్ చేసుకుంటాయి. క్రాసింగ్ చేసుకుంటున్నాయి అన్నమాట. మీకు అలాగా క్రాసింగ్ అవుతుందండి. అలాగా వైట్స్ ఉండే అది క్రాసింగ్ అవుతుంది అన్నమాట. వైట్ మొగదండి అది. వైట్ మొగదండి, ఇదేమో ఆడదండి. క్రాసింగ్ అవుతున్నాయి అన్నమాట. మీకు ఇంకో కలర్ ఉందని చెప్పాను కదండి, చూపించానా? అవునండి, అందులో అక్కడ కలర్ ఇదిగో ఒకటి మ్యాప్ తింటుంది కదండి, అదే కలర్. ఇది కొంచెం ఇది కొద్ది కలర్ ఇందాక మీకు లాస్ట్ టైం ఇచ్చాను కదా, ఇది కలర్. కానీ ఇప్పుడు 20 రోజుల పిల్లకనే ఇట్లకి చూసుకుంటే ఇది బాగా ఈ ఎగరటం కొద్ది బాగా ఎక్కువ ఎగురుతున్నాయి. మరి పెద్ద కదండి బాగానే. 20 డేస్ అంటే ఇంకో 10 డేస్ లో మనం కోతకి ఇచ్చేసుకోవచ్చు. 23 రోజులు అండి అవి. యాక్చువల్లీ మనం 2 రోజులు 3 రోజులు చెప్పలేదు. అదేంటంటే ఇంకొక 10 డేస్ లో మనం అమ్మకాన్ని పెట్టుకోవచ్చు. ఆ 10 డేస్ లో మాకు 3-5 డేస్ లో అయిపోతాయండి మొత్తానికి. ఇవి కోత మొగవే కోస్తాయండి, ఆడే కూడా కోస్తాయండి? మొగదే కోస్తాయండి. ఈ మొగవే ఉన్నాయి కదా, ఆ మొగవే కోస్తాయండి, ఆడే కుయ్యండి. ఓకే,